అందరికీ నమస్కారం. నా పేరు చిల్లా అర్చన శ్రావణ్ కుమార్. నేను 3వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను బీజేపీ తరపు నుండి. అందరి ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నేను చిల్లా శ్రవణ్. నేను ఈ 3వ వార్డు మా అభ్యర్థిగా మన భార్యని బరిలో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను కానీ మా భార్య కానీ పోటీలో ఉండడానికి కారణం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ వార్డు పరంగా ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, అదేవిధంగా యువతలో కూడా ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించకపోవడం, అదేవిధంగా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ, తర్వాత పారిశుద్ధ్యంగా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం చాలా బాధాకరం. ఈ చొప్పదండి పట్టణానికి 3వ వార్డు ఒక ఊర్లోంచే వెలివేసిన విధంగా ఉండడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే చొప్పదండి పట్టణంలో చూసుకున్నట్లయితే కొన్ని వివిధ వార్డులు ఎంతో అభివృద్ధి జరిగాయి. కానీ ఈ చొప్పదండిలో 3వ వార్డు మాత్రం అసలు అభివృద్ధికి నోచుకోకుండా చొప్పదండి పట్టణం నుండే వెలివేసిన విధంగా ఉండడం చాలా బాధాకరం. ఈ చొప్పదండి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. యువతను గెలిపించుకొని వారి యొక్క వార్డుని డెవలప్మెంట్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు. కాబట్టి మేము ఈ వార్డులో ఈసారి పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీలో గత 5 సంవత్సరాలుగా అనేక సమస్యలపై పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 3వ వార్డులో చూసుకున్నట్లయితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక ప్రజలు చాలా అవస్థపడుతున్నారు. అదేవిధంగా మనకు సీసీ రోడ్స్, డ్రైనేజెస్ అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ద్వారా చాలామందికి 3వ వార్డుల ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటిలో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క ఇంటిలో ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ చొప్పదండిలో 3వ వార్డులో నివసిస్తున్నటువంటి ప్రజలకి త్రాగునీరు ఏ విధంగా వస్తుంది అని అంటే సాధారణ బోర్ ద్వారా పబ్లిక్కి వాటర్ సప్లై చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఎన్నోసార్లు కమిషనర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, పై స్థాయి అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు దీనిపై స్పందించకపోవడం. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే డ్రైనేజీ టోటల్ చొప్పదండి టౌన్ నుండి డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ 3వ వార్డు మీద నుండి ఒక పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి దాని ద్వారా కిందికి వదిలేయడం జరిగింది. కానీ దాన్ని యొక్క జీవితాలు అంత తొందరగా మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులనే ఈరోజు చొప్పదండి పట్టణంలో దాదాపుగా 14 వార్డులలో గెలిపించుకునేందుకు ప్రజలు ఆసక్తికరంగా ఉన్నారు. ఈ చొప్పదండి పట్టణంలోనే కాదు, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనూ మనం అధికారంలోకి రాబోతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చొప్పదండి పట్టణంలో అభ్యర్థులు లేకపోవడం చాలా వాళ్ళు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ నాయకత్వం ఎలా ఉంది, ప్రజల్లో వారికి స్థానం ఎలా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో గతంలో చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలని ఈరోజు డబ్బు ఆశ చూపించి, అదేవిధంగా ఎన్నో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బందుల పాలు చేసి ఈరోజు వారిని పార్టీ కండువా మార్పించే విధంగా ప్రయత్నిస్తున్నారు. వారికి ఒకటే చెప్తున్నాం, మీరు అభ్యర్థులను లేకుండా మీ వార్డులలో అభ్యర్థులు లేకపోవడంతో మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తీసుకుపోయినంత మాత్రాన ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకకు తగ్గేది లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఒకరు కాదు, ఒక్కొక్క వార్డులో దాదాపుగా 10 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కరిని తీసుకువెళ్ళినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా తక్కువ కాదు. ఇదొకటి కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి.